యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. భారతదేశంలో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇది కేవలం అలంకరణగానే కాకుండా పెట్టుబడికి కూడా గొప్ప సాధనంగా ఉంది. సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంటుంది. అందుకే ప్రతి ఇంట్లో వారి స్థాయిని బట్టి ఎంతో కొంత బంగారం ఉంటుంది. ఇటీవల మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం చూస్తే భారతీయుల ఇళ్లలో ఏకంగా 34,000 టన్నులకు పైగానే బంగారం నిల్వలు పోగుపడి ఉన్నాయి. దీని విలువ చూస్తే భారతదేశ జీడిపిని మించి ఉంటుందని తెలిసింది. $5 ట్రిలియన్ పైగా విలువ చేస్తుండగా భారత కరెన్సీలో చూస్తే అది 450 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని చెప్పొచ్చు. అనిశ్చిత సమయంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా ఇది పనిచేస్తుంది. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు ఆర్బీఐ కూడా బంగారు నిల్వల్ని దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం కేంద్ర బ్యాంక్ దగ్గర 880 టన్నుల మేర బంగారం నిల్వలు ఉన్నాయి. దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి ధర ఇవాళ 1200 తగ్గగా 10 గ్రాములకు గాను 1,43,400 వద్ద ఉంది. అంతకుముందు శనివారం 1800 మేర పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు మరోసారి 1,310 రూపాయలు తగ్గగా 10 గ్రాములకు గాను ప్రస్తుతం 1,56,440 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా దిగొచ్చాయి. ఒక్క రోజులోనే ఏకంగా 15,000 తగ్గగా ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి 2,65,000కు దిగొచ్చింది. గత వారం రోజుల్లో అసలు సిల్వర్ రేటు పెరగనే లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ ఇవాళ బంగారం ధర భారీగా దిగొచ్చింది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు ప్రస్తుతం $4,930 దిగొచ్చింది. కిందటి రోజు ఇది $5,000 పైన ఉండేది. సిల్వర్ రేటు $74 స్థాయికి దిగొచ్చింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 17న ఉదయం 10 గంటలకు బంగారం వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా తగ్గుముఖం పట్టనున్నాయని చెప్పొచ్చు. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 90.70 స్థాయిలో ఉంది.